Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2024 December 28. Today current affairs headlines. ఫస్ట్ వన్ గమనిస్తున్నాను, తోంగా నూతన ప్రధానిగా. అంటే ఇటీవల కాలంలో వార్తలో ఉన్న వ్యక్తులు, ప్రధానులు, దేశ అధ్యక్షులు చాలా ఇంపార్టెంట్ అన్న. మనకి మ్యాచింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. ఓకేనా. నెక్స్ట్ వన్, 2025లో 4 గ్రహణాలు. అంటే 4 గ్రహణాలు అంటే 2 సూర్యగ్రహాలు, నెక్స్ట్ 2 చంద్రగ్రహణాలను గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో భారతదేశంలో ఒక గ్రహణం కనిపిస్తుంది మాట్లాడుతాం. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ ఉగ్రవాది మృతి. అంటే ఇటీవల కాలంలో అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేరు పొందిన వ్యక్తి ఎవరు, ఆయన మరణించినట్టు వాటిలోకి వచ్చింది. సరేనా. నెక్స్ట్ వన్, నేవీలో హెలికాప్టర్ తొలి మహిళా పైలట్. గమనించాలి, ఇటీవల కాలంలో నేవీలో హెలికాప్టర్ తొలి మహిళా పైలట్కి ఎవరు వచ్చారు. ఓకేనా. నెక్స్ట్ వన్, నాస్ ఫెలోషిప్నకు డాక్టర్ భాను ప్రకాష్ రెడ్డి గారు వార్తలో ఉన్నారు. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అన్న, తోంగా నూతన ప్రధానిగా ఎవరు వచ్చారు. ఓకే, తోంగా దేశం యొక్క నూతన ప్రధానిగా పేరు కొద్ది వెరైటీగా డిఫరెంట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అన్న ఐసాకే వాలు ఎఖే. ఓకేనా, ఐసాకే వాలు ఎఖే. నెక్స్ట్ ఐసాకే వాలు ఎకే ఇటీవల కాలంలో ఏ దేశ ప్రధానిగా వచ్చారు నాన్న అంటే తోంగా దేశము. అంటే మనం పిలుస్తాం రిపబ్లిక్ ఆఫ్ తోంగా, హోంగా అని పిలుస్తాం కదా, అలాంటి తోంగా దేశము. ఒక్కసారి గమనిస్తే ఈయన గురించి 2010 పార్లమెంటుకు ఎన్నికైన తర్వాత 2014 నుంచి 2017 వరకు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఏ దేశానికంటే తోంగాకి. ఒకసారికి కనిపిస్తున్నారు కదా, ఆయన పేరు ఐసాకే వాలు ఎకే. మరి ఇటీవల కాలంలో వార్తలో ఉన్న దేశ ప్రధానులు, అధ్యక్షుల గురించి ఒక్కసారి మనం మాట్లాడుతున్నా. నెక్స్ట్ లేటెస్ట్గా నమీబియా దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరు వచ్చారని మాట్లాడుకున్నాం. ఆమె పేరు నేటుంబో, గుర్తుపెట్టుకో, నేటుంబో నమ్డి ఎం డైట్వా. చాలా ఇంపార్టెంట్. నమీబియా దేశానికి తొలి మహిళా ప్రెసిడెంట్, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరమ్మా గమనించాలి, నేటుంబో నమ్డి ఎం డైట్వా. అలాగే లేటెస్ట్గా ఐస్లాండ్ దేశానికి పిఎంగా వచ్చింది. ఇవన్నీ మీకు చెప్పానన్నా. అంటే క్రిస్టోన్ ప్రోస్తాడొట్టి, ఈ ప్రోస్తాడొట్టి ఉమెన్ అని మాట్లాడుకున్నాం. లేటెస్ట్గా ఐస్లాండ్ పిఎంగా క్రిస్టోన్ ప్రోస్తాడొట్టి గారు వచ్చారమ్మా, గుర్తుపెట్టుకోవాలి. అలాగే జార్జియా ప్రెసిడెంట్గా, నెక్స్ట్ వన్, జార్జియా దేశానికి ప్రెసిడెంట్గా వచ్చిన వ్యక్తి ఎవరు నాన్న, నెక్స్ట్ కవే లాస్విలి రావడం జరిగింది జార్జియా దేశానికి. ఒకసారి రీకాల్ చేసుకోండి. జస్ట్ లేటెస్ట్గా అంటే ఈ మంత్లోనే అంటే జార్జియా ప్రెసిడెంట్గా కవే లాస్విలి వచ్చారు. నెక్స్ట్ నమీబియాకి అయితే నేటుంబో నమ్డి ఎం డైట్వా. నెక్స్ట్ వన్ ఐస్లాండ్కి క్రిస్టోన్ అండ్ ప్రోస్తాడొట్టి. ఇప్పుడు లేటెస్ట్గా తోంగా దేశానికి ఎవరు వచ్చారంటే ఐసాకే వాలు ఎకే. నా గెస్ కరెక్ట్ అయితే కానిస్టేబుల్ మెయిన్స్ ఉంది కదా, అంటే కానిస్టేబుల్ మెయిన్స్లో ఇక్కడ కనిపిస్తున్న 4 పేర్లో ఏదో ఒక పేరు మ్యాచింగ్లో కనిపిస్తుంది మీకు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇటీవల కాలంలో శ్రీలంక అధ్యక్షుడిగా వచ్చింది ఎవరంటే అనూర్ కుమార్ దిశనాయకే. అంటే శ్రీలంక ప్రధానిగా అయితే హరిణి అమరసూర్య అంటే ఉమెన్. నెక్స్ట్ అమెరికాకి 47వ ప్రెసిడెంట్గా 2025 జనవరి 20వ తారీఖున మనకి ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. నెక్స్ట్ రష్యాకి ప్రెసిడెంట్గా వ్లాడిమిర్ పుతిన్ 5వసారి వచ్చారు, మీకు తెలిసినానా. ఇలా వార్తలో ఉన్న వ్యక్తులు, ప్రధానుల గురించి ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఓకేనా. ఇటీవల కాలంలో ఇటలీకి తొలి మహిళా ప్రధానిగా జార్జియో మెలోని వచ్చారు. ఇవన్నీ చూడండి ఒకసారి, మీకు ప్లస్ అవుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా, 2025లో 4 గ్రహణాలంట. మరి దీంట్లో 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. భారతదేశంలో ఒక గ్రహణం కనిపిస్తుంది, అది ఏంది మాట్లాడుదాం. 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. మరి ఎవరు చెప్పారు దీని గురించి అంటే మధ్యప్రదేశ్లో ఉజ్జాయిని యవాజీ అబ్జర్వేటరీ సూపరింటెండెంట్ రాజేంద్ర గుప్తా తెలిపారు దీని గురించి. ఇక్కడ 4 గమనిస్తే ఫస్ట్ వన్ అమ్మ
అండ్ ఫస్ట్ వన్ మార్చి 14, 2025 సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది భారతదేశంలో కనిపించదు, అంటే కొన్ని దేశాల్లో కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ మార్చి 29, 2025 పాక్షిక సూర్యగ్రహణము. ఇది కూడా భారతదేశంలో కనిపించదు. నెక్స్ట్ వన్ సెప్టెంబర్ 7, 8, 2025 సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది భారతదేశంలో కనిపిస్తుంది, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ సెప్టెంబర్ 21, 28 పాక్షిక సూర్యగ్రహణం. ఇది కూడా భారతదేశంలో కనిపించదు. ఓకేనా, అంటే మీకు వరల్డ్ జాగ్రఫీ రిలేటివ్గా ప్రశ్న అడిగే అవకాశం ఉంది కరెంట్ అఫైర్స్ పర్పస్లో. అరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అన్న అంతర్జాతీయ ఉగ్రవాది మృతి. మరి అంతర్జాతీయ ఉగ్రవాది మృతి ఎవరంటే వార్తల్లోకి వచ్చారు, ఇక్కడ కనిపిస్తున్నారు కదా. ఒకవేళ ఆయన పేరు ఏం పేరు అడిగితే గుర్తుపెట్టుకోవాలన్నా, ఆయన పేరు అబ్దుల్ రెహమాన్ మక్కీ. అబ్దుల్ రెహమాన్ మక్కీ. మరి అబ్దుల్ రెహమాన్ మక్కీ ఎవరంటే జమాత్ ఉదా దవా జేయుడి ఉగ్రవాద సంస్థ డిప్యూటీ చీఫ్. మరి ఈయన భారత్లో జరిగిన రాంపూర్, నెక్స్ట్ ఎర్రకోట, ముంబై ఉగ్రవాదలో కీలక పాత్ర పోషించారు. ఇంకా ఈయన గురించి మీకు ప్రధానంగా చెప్పుకోవాలంటే అంటే గతంలో ముంబై దాడులు మీకు ఐడియా ఉంటుంది. ముంబై దాడులు సూత్రధారి, నెక్స్ట్ ముంబై దాడులు సూత్రధారి ఆ పేరు మీకు ఐడియా ఉంటుంది. ఆయన పేరు హఫీజ్ సయ్యద్ యొక్క బావమర్దీనా. అంటే ముంబై దాడులు ఇప్పటికీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తేనేనా. నెక్స్ట్ ముంబై దాడులకి ప్రధాన కర్త ఎవరు అంటే, ప్రధానమైన వ్యక్తి ఎవరు అంటే హఫీజ్ సయ్యద్. నెక్స్ట్ హఫీజ్ సయ్యద్ యొక్క బావమర్దే ఈయన ఎవరంటే అబ్దుల్ రెహమాన్ మక్కీ. మరి అబ్దుల్ రెహమాన్ మక్కీ యుఎన్ఓ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ యుఎన్ఓ 2023లో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్ అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం. మనం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం అంటే మే 31వ తారీఖున జరుపుకుంటాం, గుర్తుపెట్టుకోవాలి. మే 31వ తారీఖున ఒక్కసారి మనం గమనిస్తున్నా GTI అంటే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2024 తీసుకుంటే మరి ప్రపంచ ఉగ్రవాదంలో భారతదేశం ఎన్నో ప్లేస్లో ఉంది అంటే 14th ప్లేస్లోనమా 14వ ర్యాంకు. ప్రపంచంలో ఉగ్రవాదం ఎక్కువ ఉన్న దేశం ఏంటంటే ఫస్ట్ ప్లేస్ ఏంటంటే బుర్కినా ఫాసో. గమనించాలి, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2024 పర్పస్లో ఇండియా ర్యాంకు 14. ఫస్ట్ ప్లేస్ బుర్కినా ఫాసో ఉంది. అదే 2023లో అయితే ఆఫ్ఘనిస్తాన్ ఉండేది, మనకు కావాల్సిన 2024 కావున బుర్కినా ఫాసో. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నేవీలో హెలికాప్టర్ తొలి మహిళా పైలట్. చాలా ఇంపార్టెంట్. ఉమెన్స్కి ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో భారతదేశము అంటే ఇండియన్ నేవీలో ఫస్ట్ ఉమెన్ పైలట్గా ఒక వ్యక్తి రావడం జరిగింది. ఆమె యొక్క ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడంటే విశాఖపట్నంలో. ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న అడిగే అవకాశం ఉంది. నేవీలో హెలికాప్టర్ తొలి మహిళా పైలట్, ఆమె పేరు ఏం పేరంటే అనామిక. ఈ అనామిక ఎవరునంటే కేరళకు చెందిన ఉమెన్. ఈమె తొలి పోస్టింగ్ ఎక్కడంటే విశాఖపట్నంలో INS దేగాలో. చాలా ఇంపార్టెంట్, INS దేగాలో. అంటే ఇండియన్ నేవీకి సంబంధించి అంటే ఇటీవల కాలంలో వార్తలో ఉన్న ఉమెన్స్ గురించి భారతదేశంలోనే తొలిసారిగా ఇండియా ఫాస్ట్ అనే పేరుతో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి గమనిస్తే ఒక పేరు చెప్తా, సాధనా సక్సేనా నాయర్. ఇది చాలా ఇంపార్టెంట్. సాధనా సక్సేనా నాయర్ గురించి ప్రశ్న అడిగే అవకాశం ఉంది. సాధనా సక్సేనా నాయర్ ఎవరు అంటే ఇండియా పాస్ట్ ఆర్మీ మెడికల్ సర్వీసెస్ DG అమ్మ. అంటే భారతదేశంలోనే తొలిసారిగా ఆర్మీకి సంబంధించిన మెడికల్ సర్వీసెస్ ఉంటాయి కదా, నెక్స్ట్ మెడికల్ సర్వీసెస్కి DGగా వచ్చారమ్మా. DG అంటే డైరెక్టర్ జనరల్గా వచ్చిన వ్యక్తి అంటే సాధనా సక్సేనా నాయర్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఆరతి సరీన్ కూడా మీకు ఐడియా ఉండాలి. ఆరతి సరీన్
ఈ ఆరతి సరీన్ లేటెస్ట్గా వచ్చిన ఆరతి సరీన్ గారు లేటెస్ట్గా రావడం జరిగింది. మరి ఈమె ఎవరంటే ఆర్మిడ్ ఫోర్సెస్, నెక్స్ట్ ఆర్మిడ్ ఫోర్సెస్, మరి ఫోర్సెస్ పాస్ట్ ఉమెన్ డీజీ. మీకు డౌట్ రావాలి, అరే ఇక్కడ ఇండియా పాస్ట్ ఆర్మీ మెడికల్ సర్వీసెస్ అన్నారు, బట్ ఇక్కడ పర్టికులర్గా ఓన్లీ ఆర్మీకి సంబంధించే. మరి ఇక్కడ ఏమన్నా ఆర్మీడ్ ఫోర్సెస్ అన్నా అంటే ఫోర్సెస్ అంటే త్రివిధ దళాలు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి సంబంధించి అంటే ఈ మూడింటికి సంబంధించి ఎవరు వచ్చారంటే ఆరతి సరేనమ్మా, ఆరతి సరేన్ ఆర్మీడ్ ఫోర్సెస్ పాస్ట్ ఉమెన్ డీజీగా వచ్చారమ్మా. నెక్స్ట్ వన్ మోహనా సింగ్ గుర్తు రావాలి. మోహనా సింగ్ ఈమె ఎవరు అంటే తేజస్ యుద్ధ విమానం నడిపిన తొలి మహిళ మోహనా సింగ్. ఇలా వార్తల్లో ఉన్న ఉమెన్స్కి ప్రాధాన్యత ఇస్తూ ఉండాలి. ఇంకా మీకు కావాలంటే ప్రెజెంట్ CSIR కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డైరెక్టర్గా ఒక ఉమెన్ పనిచేస్తున్నారు, నల్లతంబి కలాయి సెల్వి గురించి లాస్ట్ టైం కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో అడిగాడేమో, క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ ప్రజెంట్ నేవీలో హెలికాప్టర్ తొలి మహిళా పైలట్గా అనామిక వచ్చారు. ఈమె కేరళ రాష్ట్రానికి చెందినవారు. ఈమె తొలి పోస్టింగ్ ఎక్కడంటే విశాఖపట్నంలో INS త్యాగాలను గుర్తుపెట్టుకోవాలి. సరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. నాస్ ఫెలోషిప్నకు డాక్టర్ భాను ప్రకాష్ రెడ్డి రావడం జరిగింది. మరి నాస్ అంటే ఒకసారి గమనిద్దాం. నాస్ NAAS అంటే నాస్ అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్. మరి నాస్ అనే సంస్థ ఎప్పుడు ఏర్పాటైందంటే గమనించాలి, 1990లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ అమ్మా న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. మరి దీనికి డైరెక్టర్గా వచ్చిన ఎవరంటే భాను ప్రకాష్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ నాస్ ఫెలోషిప్నకు జాతీయ పోషకాహార సంస్థ NIN అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ NIN బయోకెమిస్ట్రీ విభాగ అధిపతి డాక్టర్ భాను ప్రకాష్ రెడ్డి ఎంపికయ్యారు. గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం న్యూట్రిషన్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఉపాధ్యాయునిగా కొనసాగుతున్నారు. ఎవరు అంటే భాను ప్రకాష్ రెడ్డి. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి నాన్న. మరి నిన్నటి రోజున మనం మాట్లాడుకుంటే IARI డైరెక్టర్గా మన తెలుగు వ్యక్తి రావడం జరిగిందని చెప్పుకున్నాం. IARI అంటే ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దీని ప్రధాన కార్యం న్యూఢిల్లీలో ఉందామని చెప్పుకున్నాం. దీనికి ఒక వ్యక్తి రావడం జరిగింది, మన తెలుగు వ్యక్తి. ఒకసారి గమనిస్తే మరి ఆయన పేరేమో చెరుకువల్లి శ్రీనివాసరావు రావడం జరిగింది. చెరుకువల్లి శ్రీనివాసరావు రావడం జరిగింది. దేనికంటే IARI డైరెక్టర్గా మన తెలుగు వ్యక్తిని మాట్లాడుకున్నాం. సరే ఒకసారి రీటేక్ నాన్న క్వశ్చన్. సరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నాన్న చాలా ఇంపార్టెంట్. ఒకసారి గమనిస్తే స్వామిత్వ పథకము. ఈ స్వామిత్వ పథకాన్ని గతంలో 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో ఉన్న ప్రజలకి భూమిపై సర్వ హక్కులు ఉండటానికి. ఎప్పుడైతే ల్యాండ్ పైన సర్వ హక్కులు ఉంటాయి కదా, ఇప్పుడు ల్యాండ్ అనేది మనకి బ్యాంకులో తనఖా పెట్టుకున్న వారికి అమౌంట్ లభిస్తుంది, దాని ద్వారా వ్యాపారం అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నిన్నటి రోజున మనకి నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అంటే గ్రామాల్లో ఉన్న దాదాపుగా 10 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రజలకి ఇవ్వడం జరిగిందమ్మా. ఒకసారి గమనిద్దాం. అంటే ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన స్వామిత్వ పథకం గురించి. ఈ పథకాన్ని యాక్చువల్గా ప్రారంభించింది 2020లో. మరి నిన్నటి రోజున ఏం జరిగిందంటే డిసెంబర్ 27న మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరము, నెక్స్ట్ ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ మరి లడాక్ ప్రాంతాల్లో
తర్వాత గ్రామాల్లోని ఆస్తి యజమానులకు ఈ పథకం ద్వారా దాదాపు 50 లక్షల ఆస్తి ధ్రువపత్రాలను పంపిణీ చేశారు. ఇది ఇంపార్టెంట్. 2024 డిసెంబర్ 27వ తారీఖున స్వామిత్వ పథకం ద్వారా ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందించారు అంటే గమనించాలి. 10 రాష్ట్రాలు మరి 2 కేంద్రపాలిత ప్రాంతాలు. ఇక్కడ ఒక్కసారి స్వామిత్ర అనగా అంటే స్వామిత్ర ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్న స్వామిత్ర అనగా గమనిస్తే సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా. గుర్తుపెట్టుకో, స్వామిత్ర అనగా సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా. పర్టికులర్గా ఏం చేస్తారంటే దీని ముఖ్య ఉద్దేశం ఇంకా చెప్పాలనుకుంటే డ్రోన్ సర్వే టెక్నాలజీనమా అంటే ఇటీవల కాలంలో వార్తలో ఉన్న స్వామిత్ర పథకం ముఖ్య ఉద్దేశం అని అడిగితే డ్రోన్ సర్వే టెక్నాలజీని ఉపయోగించి గ్రామాల్లో ఇళ్ల ఖాళీ స్థలాలను వివరాలను నమోదు చేసి ఆన్లైన్లో రికార్డులు తయారు చేయాలని ఆస్తి యజమానులకు ప్రాపర్టీ కార్డులను తయారు చేస్తారు. అంటే డ్రోన్ సర్వే టెక్నాలజీ ఉపయోగించి అంటే కేంద్ర ప్రభుత్వం ఉపయోగించి గ్రామాల్లో ఇళ్ల ఖాళీ స్థలాలు వివరాలు నమోదు చేసి ఆన్లైన్ రికార్డులు తయారు చేయాలని ఆస్తి యజమానులు పంపిస్తారు. పంపించిన తర్వాత వాళ్ళు ప్రాపర్టీ పైన కార్డులు తయారు చేసి మనకు అందిస్తారు. దాని ద్వారా మనం తనఖా పెట్టుకోవచ్చు. అంటే మనీ కావాలంటే బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు నాన్న. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అన్న సైన్స్ అండ్ టెక్నాలజీ పర్పస్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకసారి గమనిస్తే సూర్యుడి కరోనా తాకిన పార్కర్ సోలార్ ప్రోబ్ అనే ఒక నౌక అండ్ సూర్యుడి యొక్క ఉపరితలంపైకి వెళ్ళడం జరిగింది. ఇప్పటి నుంచే కన్నా 2018లో స్టార్ట్ చేశారు ఈ ప్రయోగము. అంటే చంద్రుని పైన చాలా దేశాల ప్రయోగం చేశాయి. ఇటీవల కాలంలో భారతదేశం కూడా చంద్రయాన్ 3 ప్రయోగం చేసాం. కానీ సూర్యుడి పైన అక్కడ వేడిగా ఉండడానికి కారణం ఏంటి? నెక్స్ట్ ఉపరితలం పైన అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అవుతుంది కదా, ఇవన్నీ తెలుసుకోవడానికి రీజన్ ఏంటంటే చాలా దేశాలు ట్రై చేస్తున్నాయి. ఈ సమయంలో 2018 నుంచి నెక్స్ట్ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వారు నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వారు ఒక నౌక ద్వారా అండ్ సూర్యుడు ఉపరితలంపైకి వెళ్ళడం జరిగింది. ఒకసారి గుర్తుపెట్టుకుందాం. ఓకే, సూర్యుడు కరోనా అంటే ఉపరితలంపై కరోనా తాకిన పార్కర్ సోలార్ ప్రోబ్. ఇటీవల కాలంలో వార్తల్లో వచ్చిన పార్కర్ సోలార్ ప్రోబ్ ఏ దేశానికి చెందిన నౌక అంటే నౌక అంటే రాకెట్ నాసాకి చెందిందని గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. దీంట్లో ప్రధాన అయిన పాయింట్ చూసుకుంటే సూర్యుడికి అత్యంత సమీపాన చేరుకుంది. నెక్స్ట్ 2018లో ప్రయోగించిన ఈ అంతరిక్ష నౌక అయితే పార్కర్ సోలార్ ప్రోబ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే బగబగ మండుతున్న సూర్యుడి యొక్క ఉష్ణోగ్రత ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి పంపించడం జరిగింది నాన్న. సూర్యుడి యొక్క ఉష్ణోగ్రత టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ తెలుసు మనకి. దానిపైన పరిశోధన చేయడానికి ఒక్కసారి మనం గమనిస్తేనన్నా ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ అనేది దాదాపుగా 7 ఇయర్స్ దీని యొక్క కాల వ్యవధి. ఇప్పుడు గంటకి ఒకసారి గమనిస్తే గంటకి 6.9 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అంటే పార్కర్ సోలార్ ప్రోబ్ 2500 డిగ్రీల సెల్సియస్ ఫారెన్హీట్ అంటే 1370 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తట్టుకునేలా ప్రతిష్టమైన హీట్ షీల్డ్ను పార్కర్పై అమర్చారు. ఎందుకంటే సూర్యుడి యొక్క టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది, దీన్ని తట్టుకునే క్యాపబిలిటీ దీనికి ఉండాలి ఎందుకంటే పార్కర్ సోలార్ ప్రోబ్కి. అయితే ఇప్పుడు పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడికి సమీపంలో 2021 ఏప్రిల్ 28న వెళ్ళింది. ఇప్పుడైతే 2024 డిసెంబర్ 24న అయితే ఇంకా అత్యంత సమీపానికి ఇంకా దగ్గరగా వెళ్ళడం జరిగింది. 2024 డిసెంబర్ 24వ తారీఖున వెళ్ళడం జరిగింది. అంటే పార్కర్ సోలార్ ప్రోబ్ అంటే సూర్యుడి యొక్క ఉపరితలం పైకి గుర్తుపెట్టుకోవాలి. బట్ ఎవరు పంపించారంటే నాసా వారు. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అంటే ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన ఒక జాతీయ పక్షి, అది ఏంటంటే యుఎస్ఏ జాతీయ పక్షిగా గత 242 ఇయర్స్ నుంచి 242 ఇయర్స్ నుంచి కూడా అది కంటిన్యూ చేస్తుంది.
కానీ ప్రెజెంట్ అధికారికంగా ఆమోద ముద్ర రాజముద్ర వేయడం జరిగింది నాన్న. అంటే అఫీషియల్గా చట్టం చేసిన దేశం ఏంటంటే నెక్స్ట్ అమెరికా దేశం. మరి యూఎస్ఏ జాతీయ పక్షిగా ఏదో వార్తల్లోకి వచ్చింది అని గమనిస్తే బాల్డ్ ఈగల్ అన్న అంటే బాల్డ్ ఈగల్ 242 సంవత్సరాల తర్వాత యూఎస్ఏ జాతీయ పక్షి బిరుదును పొందింది. ఇక్కడ కనిపిస్తే అమెరికా యొక్క రాజముద్ర ఉంది కదా, అమెరికా యొక్క సింబల్ దానిపైన ఇక్కడ ఉంది నాన్న బాల్డ్ ఈగల్, గుర్తుపెట్టుకోవాలి. అరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నాన్న మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇటీవల కాలంలో భారతదేశంలో 18 లోక్సభ ఎలక్షన్ జరిగాయి కదా నాన్న. మరి 18 లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పనిచేస్తున్నారు. ప్రెజెంట్ మన ప్రధానమంత్రి మోడీ గారు, ఇవన్నీ తెలుసు మనకి. అయితే మరి 18 లోక్సభ ఎలక్షన్కి రిజల్ట్ అఫీషియల్గా వచ్చింది. మరి 18 లోక్సభలో ఎన్ని ఓట్లు నమోదయ్యాయి, నెక్స్ట్ ఈవీఎంల ద్వారా ఎన్ని ఓటింగ్స్ పోలింగ్ అయ్యాయి, ఇవన్నీ 2019తో పోల్చుకుంటే 2024లో ఎంత శాతం పెరిగింది అనేది ఒక అఫీషియల్ డేటా వచ్చింది. మీకు ఇండియన్ పాలిటీ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కరెంట్ అఫైర్స్ పర్పస్లో చాలా ఇంపార్టెంట్ అవుతుందని గ్యారెంటీగా 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి గమనిస్తే నమోదైన ఓటర్లు 97.97 కోట్లమ్మ. మరి వీరిలో 47.63 కోట్ల మంది ఉమెన్స్ అంట. అండ్ 2019తో పోల్చుకుంటే 7.43% ఓటర్లు పెరుగుదల. ఒకసారి ఇక్కడ అఫీషియల్ డేటా గుందాం. మా 2024లో ఎంత అంటే భారతదేశంలో ఎన్ని ఓట్లు నమోదయ్యాయి అంటే పోలింగ్ కాదు, అంటే నెక్స్ట్ అఫీషియల్గా ఎన్ని ఓట్లు నమోదయ్యాయి. ఫస్ట్ వన్ అంటే 2024లో 97.97 కోట్ల ఓటర్లు నమోదు చేసుకున్న వ్యక్తులు. అదే 2019లో అయితే 91.19 కోట్ల మంది ఓటింగ్ నమోదు చేసుకున్నారు. మరి 2019కి ఎంత శాతం పెరిగిందంటే 7.43% పెరిగింది. అంటే 2019 కన్నా 2024లో అత్యధిక శాతం ఓటింగ్ నమోదు చేసుకున్నారు నాన్న. ఇప్పుడు ఫైనల్గా ఓటింగ్ జరిగింది కదా, అంటే పోలింగ్ జరుగుతుంది కదా, పోలింగు మరి ఎంత శాతం పోల్ అయింది అంటే 2019లో అయితే 61.4% ఓటింగ్ నమోదు చేసుకున్న తర్వాత ఎంత పోల్ అయింది అయితే మాత్రం 61.4%. అండ్ 2024లో 64.64 కోట్ల మంది ఓటింగ్ వేయడం జరిగిందమ్మా. మరి దీంట్లో ఈవీఎం ద్వారా ఎంతమంది ఓటింగ్ చేశారంటే 64.21 కోట్ల మంది ఈవీఎం ద్వారా ఓట్లు వేశారు, గుర్తుపెట్టుకోవాలి. 2024 ఓటింగ్ ఉంది కదా, మరి దీనిలో ఎంతమంది పురుషులు ఓటింగ్ చేశారు దేశవ్యాప్తంగా 32.93 కోట్ల మంది. దాంట్లో మెన్స్ ఉన్నారమ్మా, మెన్స్ 31.27 కోట్ల ఉమెన్స్ అమ్మ, 27 కోట్ల ఉమెన్స్ ఉన్నారు. అండ్ 13,000 మంది అండ్ థర్డ్ జెండర్స్ అంటే దాంట్లో ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా వాళ్ళు. మరి 2024లో భారతదేశ వ్యాప్తంగా అత్యధికంగా, ఈ పాయింట్ ఇంపార్టెంట్, 2024 అత్యధికంగా ఏ నియోజకవర్గం నుంచి ఎక్కువ పోలింగ్ అయింది? అస్సాం రాష్ట్రం నుంచి మా ధూబ్రీ నియోజకవర్గం నుంచి మరి ఎంత శాతం పోలింగ్ అయిందంటే 92.3%. నెక్స్ట్ అత్యల్పంగా చాలా తక్కువైతే శ్రీనగర్, ఇక్కడ 38.7% మాత్రమే పోలింగ్ అయింది. ఇక చిన్న క్లారిటీ ఇస్తా. మా 2024లో 97.97 కోట్ల మంది ఓటు వేయాలని నమోదు చేసుకున్నారు ఓటింగ్కి. ఫైనల్గా ఓట్లు వేసిన ఎంతమంది అంటే ఓటింగ్ వేసిన వ్యక్తులు ఎంతమంది అమ్మా? నెక్స్ట్ 64.64 కోట్ల మంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. సింపుల్గా వాటర్ గుర్తింపు కార్డు అంటే కానీ ఓటింగ్ నమోదు చేసుకున్న వ్యక్తులు ఎంతమంది, ఫైనల్గా ఓటు వేసిన వ్యక్తులు అయితే ఎంతమంది అని గుర్తుపెట్టుకో సరిపోతుంది. మీకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ఈసారి. అయితే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ నాన్న. సార్ ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ఎందుకు ఇంపార్టెన్స్ అంటుందంటే ఐఐటీస్ అనేది ఒక వార్తలో రావడం జరిగింది. ప్రతిసారి ఏ పోటీ పరీక్షలు రాసినా ఐఐటీస్ నుంచి మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్లో అయితే ఒక 4 లేదా 5 క్వశ్చన్ వస్తాయి ఐఐటీ నుంచి. లేటెస్ట్గా మీరు చూడండి, గ్రూప్ 2 ఎగ్జామ్లో మన కానిస్టేబుల్ ఎస్ఐ పర్పస్లో 1 or 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఐఐటీస్ నుంచి.
నెక్స్ట్ ఐఐటీస్. భారతదేశంలో ప్రెజెంట్ 23 ఐఐటీస్ ఉన్నాయి. దాంట్లో బెస్ట్ ప్రతిసారి క్వశ్చన్ అడిగేది ఏంటంటే ఐఐటి మద్రాస్ గుర్తుపెట్టుకో. నియోస్తాన్ అండ్ వీల్ చైర్ కానీ అంటే దివ్యాంగుల కోసము. ఇప్పుడు మనకి ఐఐటి ముంబై వారు వార్తల్లోకి వచ్చారు. ఎందుకు వార్తల్లోకి వచ్చారంటే ఒక మెడికల్ పర్పస్లో, అంటే మనకి ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు హెల్త్ బాగలేనప్పుడు మనకి ఇంజెక్షన్ చేస్తారు. చాలామంది ఇంజెక్షన్ అంటే ఫోబియా అంటే భయం, అంటే సూది ద్వారా ఎక్కిస్తారు కదా, నొప్పి కలుగుతుంది. చాలామంది నొప్పిని భరించలేరు. ఎక్కువగా షుగర్ పేషెంట్లు అందరికీ అయితే వాళ్ళకి నిరంతరం ఇంజెక్షన్ ఇవ్వాలి. అలాంటి వారు ఆ బాధను భరించలేరు. ఇప్పుడు సూది రహిత ఇంజెక్షన్ లేటెస్ట్గా ఒక ఐఐటి వార్తలకు వచ్చింది. ఒకసారి గమనిస్తే ఐఐటి ముంబై డెవలప్స్ న్యూడిల్ రీసర్చ్ సిరంజీ. అంటే ఎటువంటి సాకు లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా, నొప్పి లేకుండా ఇటీవల కాలంలో ఎవరు తయారు చేస్తారంటే ఐఐటి ముంబై. సింపుల్గా సరిపోతుంది అన్న. ఇక కనిపిస్తుంది కదా మీకు, అంటే సూది రహిత సిరంజీ. సూది రహిత అంటే సూది ద్వారా ఉంటుంది, సేమ్ సూదిలాగా ఉంటుంది, కానీ ఎటువంటి నొప్పి కలగదు మనకి. మరి ప్రధానంగా ఐఐటి ముంబైలో ఎవరు డెవలప్ చేస్తున్నారు దీన్ని అంటే గుర్తుపెట్టుకోవాలమ్మా, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం వారు. ఓకేనా, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం వారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం వారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అన్న, ఇటీవల కాలంలో వార్తలో ఉన్న పక్షులు కానీ క్షీరదాలకు కానీ లేదైనా శిలాశాసనాలు ఇటీవల కాలం మరి ప్రతిసారి చెప్పుకున్నాం. నిన్నటి రోజున తెలంగాణలో ఒక పక్షి జాతిని కూడా గుర్తించామనేది. లేటెస్ట్గా గోల్డెన్ గెక్కో బల్లి, బంగారు బల్లిని గుర్తించారు. అంటే ఎలాంటి అంటే హిస్టారికల్ ప్లేసెస్ అవ్వచ్చు, లేటెస్ట్గా శిలాజాలు ఏమైనా గుర్తిస్తున్నారా, లేదా పక్షి జాతులు ఏమైనా గుర్తిస్తున్నారా, ఇలాంటివి మనకి చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మనం గమనిస్తే 27 న్యూ స్పైసెస్ డిస్కవర్డ్ అమ్మ పెరు దేశంలో. పెరు దేశం యాంపీబయాసిస్ అంటే ఉభయచరాలు అమ్మ. పెరు దేశంలో 27 ఉభయచరాలు గుర్తించారు. పెరు దేశంలో ఈ పెరు దేశంలో పర్టికులర్గా ఎక్కడంటే అమెజాన్ ఫారెస్ట్ దగ్గరలో. అంటే అమెజాన్ ఫారెస్ట్ అంటే మొత్తం దాదాపుగా ఒకసారి గమనిస్తే 8 దేశాల కలయిక. నెక్స్ట్ అమెజాన్ ఫారెస్ట్ అంటే 8 దేశాల కలయిక. దీనిలో అమెజాన్ ఫారెస్ట్ ఎక్కువగా బ్రెజిల్ దేశంలో విస్తరించి ఉంటాయి. పెరు దేశంలో కూడా అమెజాన్ ఫారెస్ట్ విస్తరించి ఉన్నాయన్న. ఈ అమెజాన్ పరిసర ప్రాంతాల్లో ఒక 27 ఉభయచరాలు గుర్తించారు. అమెజాన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడంటే పెరు దేశంలో ఉన్న అమెజాన్ ఫారెస్ట్ సరిహద్దులో అంటే 27 ఉభయచరాలు గుర్తించారు. చాలా ఇంపార్టెంట్. దీనిలో ఒక ఎలుక కూడా ఉందమ్మ, ఎలుక అంటే ర్యాట్. ఒకటే గుర్తుపెట్టుకో, ఇటీవల కాలంలో 27 ఉభయచరాలని ఏ దేశంలో గుర్తించారంటే పెరు దేశంలో. అయితే పెరు దేశంలో గుర్తించిన ఉభయచరాలు ఎన్ని అంటే 27 యాంపీబయాసిస్ అంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి నాన్న. నిన్నటి రోజున మనం తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్షి జాతిని గుర్తించని మాట్లాడుకున్నాం. ఈ పక్షి జాతి 450వ పక్షి జాతిని కూడా మాట్లాడుకున్నాం. దాని పేరు ఒక్కసారి గమనిస్తే కొరియన్ ఫ్లైకాచర్. ఓకే, ఫ్లైకాచర్ తెలంగాణలో గుర్తించాం. ఇది ఒక పక్షి జాతి. గోల్డెన్ గెక్కో అనే ఒక బంగారు బల్లి. గోల్డెన్ గెక్కో అనేది ఒక బంగారు బల్లి. ఇది ఆంధ్రప్రదేశ్లో చేచాచలం ఫారెస్ట్లో గుర్తించాం. ప్రధానంగా ఎక్కడంటే మా తిరుపతి అనే ప్రాంతంలో. ఓకేనా, సరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మా ఫారెస్ట్ గురించి అంటే అడవుల గురించి. మీకు జాగ్రఫీలో కూడా ఫారెస్ట్ నుంచి 1 or 2 మార్క్స్ వస్తాయి. మన కరెంట్ డేటా లేటెస్ట్గా ఫారెస్ట్ గురించి మాట్లాడుకున్నాం. అంటే 2021, 2023 ఈ ఫారెస్ట్ డేటాను 2023 పేరుతో లేటెస్ట్గా రిలీజ్ చేశారమ్మా. రిలీజ్ చేసిన ఫారెస్ట్ సెన్సెస్ అమ్మ 18 ఫారెస్ట్ సెన్సెస్ అంటే 18వ అటవీ నివేదికను లేటెస్ట్గా రిలీజ్ చేశారు. మరి 18వ అటవీ నివేదిక ప్రకారము భారతదేశంలో మొత్తం అడవుల శాతం మాట్లాడుకున్నాం. ఎంతంటే 25.17% అనేది మనం మాట్లాడుకున్నాం. ఒకసారి చూడండి మీకు. ఇప్పుడు అడవులంటే ఐరోపా, రష్యా అని ఇచ్చాడు. అంటే ఫారెస్ట్ గురించి ఒక్కసారి గమనిస్తే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ విడుదల చేసిన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం దేశ భూభాగంలో అటవీ విస్తీర్ణం 25.17%. ప్రపంచ భూభాగంలో ఎంతో తెలుసా అంటే
ప్రపంచ భూభాగంలో మన భారతదేశం యొక్క ఫారెస్ట్ ఎంత పర్సెంటేజ్ అంటే 2% అమ్మా. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ 2020లో విడుదల చేసిన గ్లోబల్ ఫారెస్ట్ రీసెర్చ్ అసెస్మెంట్ ప్రకారం ఐరోపా ఖండంలో అత్యధిక అటవీ ప్రాంతం ఉంది. మరి దేశాల వారిగా చూసినప్పుడు ప్రపంచ అటవీ విస్తీర్ణంలో దాదాపు 5వ వంతు రష్యాలో ఉందంట. అంటే రష్యా ఫస్ట్ ప్లేస్. భారతదేశం అడవుల్లో ఎన్నో ప్లేస్ అంటే 10th ప్లేస్ అమ్మా, 10వ ప్లేస్లో ఉందంట. ఓకే, 10వ స్థానంలో ఉంది. ఫస్ట్ రష్యా ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ మనం గమనిస్తే అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న టాప్ 5 కంట్రీస్ శాతాల్లో ఫస్ట్ రష్యా ఉందమ్మా. రష్యా 20%, దాదాపు 20% అడవులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడవుల్లో 20% రష్యాలో ఉన్నాయి. సెకండ్ బ్రెజిల్, ఇక్కడ 12%, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడవులు 12%. అండ్ థర్డ్ వన్ కెనడా, మా 9%. నెక్స్ట్ అమెరికా అంటే 8%. అండ్ చైనా నెక్స్ట్ 5% అమ్మ. ఇవి టాప్ 5. మరి ఇండియా 10th ప్లేస్లో ఉంది. ఇండియా మా 2% కలిగి ఉంది. నెక్స్ట్ ప్రపంచ అటవీ విస్తీర్ణంలో ఆయా ఖండాల వాటా, ఖండాల వేదిక చూసుకుంటే ఎక్కువ ఐరోపా ఖండంలో 25% ఉంది. దక్షిణ అమెరికాలో 21%, మరి ఉత్తర మధ్య అమెరికాలో 19%, నెక్స్ట్ ఆఫ్రికాలో 16% అండ్ ఆసియాలో 15%. వసానియా, ఈ జాగ్రఫీ వస్తుంది, వసానియా అంటే 5% ఉంది. గుర్తుపెట్టుకోవాలన్న ఫారెస్ట్ సర్వే గురించి ప్రశ్న అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే, ప్రపంచ అడవుల దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ కన్నా ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం? ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే మార్చ్ 21వ తారీఖున జరుపుకుంటాం. గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో అత్యధికంగా అడవులు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఎప్పుడు మధ్యప్రదేశ్ ఉంటుంది. అంటే అడవులు కానీ, నెక్స్ట్ టైగర్స్ కానీ, నేషనల్ పార్క్స్ కానీ, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మధ్యప్రదేశ్ ఏంటంటే ఫారెస్ట్ ఎక్కువ ఉన్నది, నేషనల్ పార్క్స్, టైగర్స్, నెక్స్ట్ వన్ ఎస్టీ పాపులేషన్. ఈ 4 కనిపిస్తే మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.